ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను కంట్రోల్ చేసినట్టుగా అందరినీ కంట్రోల్ చేయాలనుకోవడం కష్టం కదరా చెర్రీ. ఎందుకండి అరుస్తున్నారు? ఎందుకు అరుస్తున్నారు? నా పెద్ద కొడుకు గురించి నా రెండో కొడుకు చెప్తున్నాను. అయినా అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అంటే ఇదే. పదరా చెర్రీ. మీరా, మనం ఇలాగే చూస్తూ ఉండిపోతే పరిస్థితులు చేదాటిపోతాయి. ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు చెప్పు వదినా, ఈ పెళ్లి ఆపడం కోసం నేను నిప్పుల్లో దూకడానికైనా సిద్ధమే. కంగారు పడుకో, టైం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తాను. సరే వదినా. బావెక్కడా? ఇంకెక్కడ బావా? భూమిని తీసుకుని బయటికెళ్ళాడు. షాపింగ్ డూయెట్టు అన్నీ అయిపోయాక తిరిగి వస్తాడు. అప్పటి వరకు ఏడు మొహంతో నువ్వు ఎదురు చూస్తూ ఉండు. ఛ! ఏంటి కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నావు? బేసిక్గా ఈ మాట ఎందుకు పుట్టుకొచ్చిందో నాకు తెలియదు కానీ నక్షత్ర, కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరగట్లేదు, కుంటుతున్నాను. అది కూడా చాలా ఇబ్బందిగా. అబ్బా, ఏ మేధస్రనిది. అందుకేరా నీ చెల్లి నీకు మేధావి అని పేరు పెట్టింది. నీ కాంప్లిమెంట్స్కి సొల్లు కార్చుకునే రకాన్ని కాదు నేను. తమరెందుకు వచ్చారో చెప్పండి. సిగ్గు శరము, కొంచెం కూడా రోషం లేని మొహము ఎలా ఉంటుందో చూసి పోదామని వచ్చాను. దానికి ఇక్కడ దాకా రావడం ఎందుకు? నీ రూమ్లో మిర్రర్ ఉంది కదా, దాంట్లో చూసుకో, సరిపోతుంది. నోర్ముయ్. నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని మీ అన్నయ్య గగన్ చేతిలో చెయ్యేసి మరీ తీసుకెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా? అదే నీ ప్లేస్లో నేనుంటేనా అన్నయ్య సెంటిమెంటు ఇవేవి చూసుండేదాన్ని కాదు. భూమిని ఎలాగైనా దక్కించుకునేదాన్ని. నా ప్లేస్లో నువ్వు లేవని ఎందుకు అనుకుంటున్నావు? మా అన్నయ్య నువ్వు కూడా ప్రేమించావు కదా, దక్కించుకోవడానికి ట్రై చేయి. నేను ఆడపిల్లనరా. ఓ పోనీ ఒక పని చేయి, కౌబాయ్ డ్రెస్ వేసుకుని కొంచెంసేపు మగాల్లాగా ట్రై చేయి. ఛీ, నీకు కొంచెం కూడా పౌరుషమే లేదురా. నువ్వు ఇలా రెచ్చగొట్టి భూమిని నేను ఎలాగైనా దక్కించుకుంటే అన్నయ్యని నువ్వు పడేయొచ్చని చెప్పేసి నీ ఎదవ ఆశ. అలాంటివి నా దగ్గర ట్రై చేయకు, బయలుదేరు. ఛీ, నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాదే బుద్ధి తక్కువ. నోట్లో నోరు పెట్టడం అంటే లిప్కిస్ అమ్మా. అంత మహాభాగ్యం నాకొద్దు గాని బయలుదేరు. ఛీ.
తైతక్క గారు. చెప్పండి తైతక్క గారు. మనము రెస్టారెంట్లో ఉన్నాము. తెలుసు. మన చుట్టూ జనం ఉన్నారు. అయితే మీరలా కొరుక్కు తినేలా చూస్తుంటే నాకు ఇబ్బందిగా ఉండదు? యాక్చువల్లీ నేనే అలా చూడలేదు తైతక్క గారు. నా కాబోయే భార్యనే జస్ట్ క్యాజువల్గా చూశాను అంతే. అబ్బా, కవర్ చేసుకోవడం కూడా రాదు సార్కి. అది సరే గాని మీకు సర్ప్రైజ్. ఇదిగోండి, నా తరఫున మీకు గిఫ్ట్. హే, నువ్వెప్పుడు షాపింగ్ చేసావు? సర్ప్రైజ్ చేయాలనుకున్నాను, చేశాను. తీసుకోండి. థ్యాంక్ యూ. టట్టడాంగ్. నువ్వు నిశ్చితార్థం రోజున కట్టుకోవాల్సిన డ్రెస్ ఇది. థ్యాంక్ యూ. టీ చాలా బాగుంది తైతక్క గారు. మీరు తాగుతుంది మంచినీళ్ళండి. ఆహా, అంటే ఐ మీన్ టీ బాగుందా తైతక్క గారు అని అడుగుతున్నాను. చెప్పాను కదా తలతిక్క గారు, మీకు కవర్ చేసుకోవడం రాదు. టీ తాగి ఎలా ఉందో మీరే తెలుసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.